చేయకుండానే రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్టలా చేసేస్తున్నాడు అనే ఒక విమర్శ దాడి నడుస్తోంది. అలాంటిది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కోర్స్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈయన అన్నారు. అలాగని చెప్పి ఇంతకుముందు సుహృద్భావంగా చేసుకోలేదా అంటే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు చేసుకున్నారు. పట్టిసీమ అట్టొచ్చిందే, ఏ అబ్జెక్షన్ లేదా అన్నాడు. టీఆర్ఎస్ వైపు నుంచి తెలంగాణ నుంచి ఏ అబ్జెక్షన్ చేయాలి, ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి వాళ్ళు సహకరించారు కాబట్టి వీళ్ళు సహకరించారు, మంచిదే. కానీ ఇవాళ ఏమీ జరగకుండానే తన్నేసుకుంటాం పొడి చేసుకుంటాం అనే పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతూనే నమ్మకం మీకుందా? దాల్చనిస్తారా? వల్ల మల్లయ్య యాదవ్ గారు చూస్తూ ఊరుకుంటాడా? బీఆర్ఎస్ చూస్తూ ఊరుకుంటుందా? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏపీఎం ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏపీ ఎన్నికల కంటే ముంగట అక్కడ ఒక ప్రచారంలో ఒకటి ఉండే, జాబు కావాలంటే బాబు రావాలని. ఇక్కడ కూడా కేసీఆర్ పరిస్థితి ఏంటంటే తిరిగి జాబు రావాలంటే బాబు గారి పేరు తేవాలని. సేమ్ ఇక్కడ తెలంగాణ రాజకీయంలో కూడా కేసీఆర్ గారికి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొని వస్తేనే ఆ యొక్క రచ్చ జరుగుతుంది. సో ఆ రచ్చ జరుగుతుంది. ఆ రచ్చ జరిగేటప్పుడు దాన్ని కొంచెం ఆపాదించనీకే అదే పార్టీ నుంచి ఆయన వచ్చిన సంగతి మర్చిపోతాడు. కానీ ఇప్పుడున్నటువంటి నేటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆపాదించి మాట్లాడితే గురు శిష్యుల లెక్క కెమిస్ట్రీ బాగా కలుస్తుంది, అబద్ధం చెప్పినా చాలా అద్భుతంగా అతుకుతుంది అనేటటువంటి దాంతో మరి పాపం వాళ్ళు చేసేటటువంటి రాజకీయం ఏందో మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ నేను అనేటటువంటిది ఏంటంటే వీకే గారు, చంద్రబాబు నాయుడు గారికి మొదట ఒక 5 సంవత్సరాల అవకాశం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒకసారి టర్మ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 5 సంవత్సరాల టర్మ్ వచ్చింది, కేసీఆర్ గారికి 10 సంవత్సరాల టర్మ్ వచ్చింది. ఇలా అన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్ అందరు కాంబినేషన్ జరిగినాయి. కేసీఆర్ గారి చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ జరిగింది, తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాంబినేషన్ కూడా జరిగింది. కానీ నీటి పంచాయతీలు తేలలే. చట్టాలు కూడా ఉన్నాయి, మనకి ఎపెక్స్ కౌన్సిల్ కూడా ఉంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా రాసింది. అసలు ఎపెక్స్ కౌన్సిల్ చాలా ఉన్నాయి, అన్ని సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 89 గారికి నీళ్ళ మీద బోల్డంత నాలెడ్జ్ కూడా ఉంది కదా. అసలు ఆయన అంటే నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు తెలిసి ఇదే ఛానల్ కూడా ఇట్లాంటి ఛానల్ కూర్చొని నైలు నదిని 8 దేశాలు పంచుకుంటున్నప్పుడు కృష్ణా నదిని 4 రాష్ట్రాలు పంచుకోలేవా అండి? రాష్ట్ర విభజన వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకులు పంచాయతీలు పెరుగుతాయని చెప్పి వాదన ఉండే. సో ఆ వాదన అనేటటువంటిది ఆయన మీడియా ముఖంగా ఏమన్నాడంటే ఒక నైలు నదిని 8 దేశాలు పంచుకుంటున్నాయండి, అసంటిది ఒక కృష్ణా నది 4 రాష్ట్రాలు పంచుకోలేవా? ఋతుభావంతో ముందుకు వెళ్ళిపోతే అయిపోతాయి. ఏం పెద్ద దానికి 1-2 నెలల్లో తేలిపోతుంది. అది అక్కడ ఇది ఇక్కడ ఏం తేలుతూనే ఉంది కదా ఇప్పటికీ. మేమనేది ఏంటంటే విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఎపెక్స్ కౌన్సిల్ అసలు నిజంగా చెప్తున్నా, జలవనరుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రి, 2 రాష్ట్రాల మంత్రులు కూర్చుంటే అన్ని ప్రాజెక్టుల పర్మిషన్ల కాడికి పంచాయతీ ఎంపించేటటువంటి రచ్చబండ గదే. ఇక మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే దానికి ఉంటున్నటువంటి పవర్ ఏంటంటే ఎపెక్స్ కౌన్సిల్కి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జలశాఖ మంత్రి ముగ్గురు కలిసి కూర్చుంటే దాన్ని అపెక్స్ కౌన్సిల్ అంటున్నాం ఆ చట్టంలో. ఆ ముగ్గురు కలిసి కూర్చుంటే ఇప్పుడు ఇందాక కూడా మీ కృష్ణ గారు ఢిల్లీ నుంచి మాట్లాడుకుంటే అదే అన్నారు. అసలు ఈ చట్టంలో ఉండి కమిటీ చేసుకుని పంచాయతీలు తెంపుకునేటటువంటిది చట్టమే రాసి పెట్టుకున్నాక ఇంకా కోర్టులు అనేటటువంటి ఎందుకు మనం తిరుగుతున్నాం అనేటటువంటిది ఉంది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఒక ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఉద్యమంలో ప్రధాన కారణమైనటువంటి నీళ్లు నిధులు నియామకాలలో కృష్ణా జలాల పంచాయతీ. ఎందుకంటే నదీ పరివాహకంలో ఎక్కువ పరివాహకం అనేటటువంటిది పాలమూరు జిల్లా అనేటటువంటిది ఉంది. అది ఆనుకొని ఉంటున్నటువంటి ప్రాంతానికేమో నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి లేదు, 500 కిలోమీటర్ల అవతలకేమో మరి సీమ వరకు కూడా నీళ్ళు అందుతున్నటువంటి పరిస్థితి, మొత్తం కూడా 500 కిలోమీటర్ల పైన. ఇది బాబు గారు బహిరంగ సభలు చెప్పాడు. దీన్ని మేము తప్పు పట్టేటటువంటిది కాదు, అది వారి యొక్క నైపుణ్యం ఏమో చతురతనేమో, ఎందుకంటే నీటిని ప్రజలకు అందించాలనేటటువంటి చిత్తశుద్ధేమో. కానీ ఈరోజు పంచాయతీ ఏడుందనంటే ఆ ఆనుకొని ఉంటున్నటువంటి పాలమూరు ప్రజలకి అంటే మా రైతులకి మరి నీళ్ళు అందాలనేటటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చేయడం తప్పు కాదు కదా. దానికి ఎవరు కూడా అడ్డం పడొద్దు. మరి కూర్చొని మాట్లాడుకునేటటువంటి వెసులుబాటు చట్టాలే చెప్తున్నప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోనికే ప్రాబ్లం ఏంది? ఒకరి మీద ఒకరు అబ్జెక్షన్స్ చేసుకుంటా పోతే ఇది అయ్యేటటువంటి పని కాదు. అయితే ఇక్కడ పంచాయతీ ఏమొస్తుంటే మరి మేము కడుతుంటే మీరు ఆపుతారు కదా అని అంటారు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, గోదావరి జలాలకు పోయి కిందికి పోయి ఆయన మాట్లాడారు. పోలవరం విషయం అట్లంటే పైకే ఉంటున్నప్పుడు మేము కింద కట్టుకుంటున్నాం, అది దాటినాకనే కదా ఇక్కడికి రావాలని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అప్పుడు గతంలోనే ఇది బనకచర్ల మీద పంచాయతీ అయినప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఏమని అన్నారంటే మీరు కట్టుకుంటే మాకు అభ్యంతరం అనేటటువంటిది కాదు, నీటి చట్టాలలో ఎట్లుంటుందంటే ఎవరు ముందు కట్టుకుంటే దానికి ఆటోమేటిక్గా కొన్ని రైట్స్ వస్తాయి, కేటాయింపులు అనేటటువంటివి ఉంటే దాని ఇంట్రెస్ట్లను కాపాడాల్సినటువంటి చట్టాలు ఉన్నాయి.
అట్లాంటప్పుడు భవిష్యత్తులో తెలంగాణ చట్టపరమైనటువంటి వాటా కట్టుకునేటటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ చెప్పొద్దు అనేటటువంటి ఒక కాగితం రాసిరు, మాకు అభ్యంతరం లేదని అన్నాం. కానీ అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అది రాలేకుండే. అది నేను మాట్లాడేటటువంటి పోలవరం బనకచర్ల పంచాయత్ అది ఆగిపోయింది, నేను కాదన్ను. కృష్ణా జలాలలో కూడా మరి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారంగానే సెక్షన్ 89 కింద ప్రాజెక్ట్ వైజ్ ఎలొకేషన్స్ని ఐడెంటిఫై చేసిరు. వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒకటే 2014 కంటే ముంగట ఉంటున్నటువంటి ప్రాజెక్టుల యొక్క సామర్థ్యము 2023 మళ్ళీ ఎన్నికలు అంటే ఇక్కడ తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చేదానికంటే ముంగట వాటర్ డ్రాయింగ్ కెపాసిటీ పోతిరెడ్డిపాడు కాడికించే డబల్ అయినటువంటిది 10 ఏళ్లలో. అది బాబు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం ఆయన చేసేటటువంటి ఆగుండొచ్చు, తర్వాత కొంచెం చేసే ప్రయత్నం చేస్తే మేము ఆపుండొచ్చు. కానీ మొత్తం మీద దాని యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని పోయిరు అనేటటువంటిది ఇది వాస్తవం. ఇరిగేషన్ లెక్కలు రామ్మోహన్ రెడ్డి కూర్చొని చెప్పడం, లేకపోతే మేమేదో పార్టీ నుంచి ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి మేము లేం. కానీ ఆనుకొని ఉంటున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మాత్రం ఇప్పటివరకు కూడా ఎట్లాంటిది లేకుండా అది డిస్ప్యూట్లలో నాని ఇంకా కూడా మేము ముందుకు వెనుకకు పోలేనటువంటి పరిస్థితుల్లో నాని అంటే అది మన వైపు నుంచి జరిగే లోపం అయి ఉండొచ్చు కదా. అది గత ప్రభుత్వమైనా ఇప్పుడు మీ ప్రభుత్వమైనా తెలంగాణలో మన జిల్లాలకి మన ప్రాజెక్టులకి రావాల్సిన నీళ్లను తెచ్చుకోలేకపోవడము, లేదా ప్రాజెక్టులను ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోలేకపోవడము, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులను సకాలంలో తెచ్చుకోలేకపోవడము. నిన్న మొన్న హరీష్ గారు మాట్లాడిన డిపిఆర్ ఏదో వెనక్కి వస్తే దాన్ని చేసుకోలేకపోయారు అనే ఒక విమర్శ వస్తూ ఉంది. అది డిపిఆర్ అప్పుడే వెనక్కి వచ్చిందనే మీరు అంటారు, అదే లేదు మీరు వచ్చినాక వెనక్కి వచ్చిందని వాళ్ళు అంటారు. అది ఎప్పుడు వచ్చినా వచ్చిందన్నది వాస్తవం కాదు, అది ఎప్పుడు వచ్చినా వచ్చిందన్నది వాస్తవం. సో డిపిఆర్ వెనక్కి వచ్చినప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి లాబియింగ్ చేసుకొని దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైనే ఉంటుంది, ఎవరు అధికారంలో ఉన్నా. అది చేసుకోలేని బలహీనత మన రాష్ట్రానికి అవుతుంది. దానికి వాళ్ళు అనడం వల్ల ప్రయోజనం లేదు. ఒక్క నిమిషం మల్ల యాదవ్ గారిని కూడా మీరు అన్నది కూడా నిజమే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది జూరాల సోర్స్ పాయింట్ కించి 2013లోనే మనకు ఉండి మొదలు పెట్టినటువంటి దాని కిందకి ఎగ్జిస్టెన్స్ దాని కింద ఉండే ఐడెంటిఫై. సరే 10 సంవత్సరాలు వచ్చేసరికి దాన్ని ఏమో పడావ పెట్టి ఇంకో కాళేశ్వరం మేము పోయేసరికి దీన్ని నిర్లక్ష్యం చేయడంతో మాకు నష్టం అపారంగా జరిగింది అనేటటువంటిది వాస్తవం. అయితే వాళ్ళకు కృష్ణా జిల్లాలో ఉంటున్నటువంటి స్పీడప్ చేసుకున్న ప్రాజెక్టులు దాని మీదకించి వాళ్ళ కెపాసిటీలు పెంచుకుందనేటటువంటిది కూడా వాస్తవం. మీరు అన్నది కూడా కరెక్టే. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు అవతల ప్రాజెక్టుల యొక్క కెపాసిటీ పెంచుకొని పోతున్నప్పుడు పెంచుకోవాల్సినటువంటి అవసరం మా మీద ఉండే. మా దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఆ పని చేయలే. వాళ్ళు కూడా నీటి సౌలభ్యం పెరిగి ఏమన్నా కొద్దిగా గొప్ప ఆ నీటి వినియోగాన్ని పెంచుకున్నారేమో తప్ప వాళ్ళు కూడా పెద్దగా సాధించింది లేదు. రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అది ఏడాది అట్లా చేసిండో లేదో, ప్రారంభం అయ్యిందో లేదో, గ్రీన్ ట్రిబ్యునల్లో పడింది, ఆగిపోయింది, అంతే ఆగిపోయింది. ఇక తర్వాత ఆయన ఇప్పుడు అంటాడు వీళ్ళే ఆపారని. కాదు, అప్పుడే ఆగింది. ఇందాక గఫూర్ గారు కూడా చెప్పినారు 2021లోనే ఆగిపోయింది. అది ఆయన సాధించిందే లేదు.